ఎగరవేసి
పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవు లేపబడకపోతే మేము ప్రకటించే సువార్తే వ్యర్థం తండ్రి. నీవు లేచావు, మమ్మల్ని లేపుతావు. అదే మా విశ్వాసం. ఈ భూలోకంలో ఎలా జీవించాలో నేర్పించడానికి రాలేదు. మేము అన్నీ చూసి నేర్చుకున్నాం. ఈ లోకంలో ఉన్న జంతువులకన్నిటికంటే మించిపోయాం. కానీ తండ్రి, మేము చెడిపోయి దారి తప్పి పడిపోయి నిత్య నరకాగ్నిలో నిత్యము కాలబోతూ ఉండగా మమ్మల్ని ఆదుకొని మా జీవితాలను లేపుటకు ఈ లోకానికి వచ్చాం. మీరు మృత్యుంజయుడై లేచారు, మీలో లేపబడ్డవారమని పౌలు మమ్మల్ని చెప్పాడు తండ్రి. యేసు పునరుద్ధానములో పాలిభాగస్థులమైన బిడ్డలం ఇదిగో ఆరాధనలో కూర్చున్నాం. ఈ ప్రభు దినం, నీవు లేచిన దినం కూడా మేము ఆరాధిస్తుండగా అల్పుని దాచిపెట్టండి తాయిని. మీ మాటలు మాకు అందించండి. మీ మాటలే మా జీవితానికి జీవం. అల్పుడు నీ కృప చూపించి నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి యోగ్యంగా ఉండగలుగున్నాడు. నా నోటిని ప్రభ వాడుకొనమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బిడ్డలారా, ఈ దినం ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన శకం. ఈ పునరుద్ధానం లేకుంటే సువార్త వ్యర్థమన్నారు. ఏమి నూతన శకం అంటే, మానవ జీవితం సమాధి దగ్గర ఆగిపోయేది కాదు. మానవుడు సమాధికి పోవటానికి దేవుడు చేయలేదు. మానవుని నేలమట్టితో చేసి జీవాత్మను ఊది వాణ్ణి ఆత్మను రక్షించటానికి ఈ లోకానికి వచ్చి ఆత్మ ఆరిపోకుండా, ఆత్మ దుఃఖపడకుండా మేల్కొల్పబడటానికి తన రక్తాన్ని ఇచ్చి మన పాపాన్ని క్షమించి పునరుద్ధానాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది పునరుజ్జీవం కాదు, అది మనం తెలుసుకోవాలి. ఈ సృజనాత్మకమైన శక్తి నాడు లోకమంతా నిండింది. ప్రపంచంలో ఎక్కువ మంది ఎక్కడున్నారంటే క్రైస్తవులే, క్రీస్తుని ఎరిగిన వాళ్ళే. అందులో పార్ట్ టైం క్రైస్తవులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, ఆదివారం క్రైస్తవులు ఉన్నారు. కానీ పునరుద్ధాన క్రైస్తవులం కావాలి. మనం పునరుద్ధాన క్రైస్తవులం కావాలి. యేసుతో కూడా మేము లేపబడతామనే విశ్వాస నిరీక్షణ కలిగిన వారే క్రైస్తవులు. చనిపోతాం గంతే అనుకునేవారు క్రైస్తవులు కాదు. లోకములో నుండి క్రీస్తుని మోసం చేస్తే అసలు మనం క్రైస్తవులం కాదు, యేసుక్రీస్తు బిడ్డలం కామని మనం తెలుసుకోవాలి. సాతాను చేత ఏర్పాటు చేయబడిన గురువులం అవుతాం. మనం ఆ విధంగా కాకుండా క్రీస్తు వారమై ఉండాలి అని మనకున్నాం. ఈ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, పునరుద్ధానము అనే వచనాన్ని మనం చూస్తే తెలుగులో పునరుద్ధానము అంటారు. రెండు మాటల యొక్క కలయిక ఇది. రెండు మాటల యొక్క తెలుగులో కలయిక ఇది. పునః అంటే తిరిగి లేచుట, మరలా లేచుట, అగైన్, రిపీట్. ఉదాహరణ అనగా రైజింగ్. అందుకే పునరుద్ధానం అంటే రిజరెక్షన్ అంటారు. లేపబడటం, సమాధులే లేచిపోవటం. ఈ నిరీక్షణ మనకే కాదు, పాత నిబంధనల గ్రంథములో నుంచి కూడా ఉంది. దేవుని బిడ్డల గురించి పాత నిబంధన గ్రంథంలో ఏం రాశారంటే, ఆ మొదటి అబ్రహాం, ఇస్సాకు ఆ కాలం వాళ్ళు దేవుని దగ్గరికి కొనిపోబడ్డారు అని రాశారు. వాళ్ళు దేవుని దగ్గరికి కొనిపోబడ్డారని రాశారు. తర్వాత యోబు రాశాడంటే, నా విమోచకుడు సజీవుడు, నేను కల్లారా ఆయనతో చూస్తానని నిరీక్షణాస్పదమైన సంఘటన రాయగలిగాడు. దావీదు అయితే ఇంకా లోతుకు వెళ్ళాడు. మనోహరమైన స్థలాల్లో నాకు ప్రాప్తి లభించింది అన్నాడు. ఆయన మనోహరమైన స్థలానికి వెళ్తాను అన్నాడు. అసలు ఆయన అక్కడక్కడ పునరుద్ధానం చనిపోయినప్పుడు మాట్లాడుతున్నా. మీకు కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటే
ప్రాణం లేకుండా చాలామంది సృష్టిస్తారు శరీరంతో. శరీరం యొక్క ఆటలతో సృష్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే పిలిపి 3:3 మర్చిపోగాకండి. శరీరాన్ని ఆస్పదం చేసుకొని ఆరాధించకూడదు అని రాయబడింది. ఆత్మతో ఆరాధించాలి. అందుకే దావీదు అన్నాడు, నాకు చేసిన ఉపకారాలు అనగానే మనకు కూడా గుర్తొస్తాయి. చాలా చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు, కూడబెట్టాడు, మంచి మంచి బట్టలు ఇచ్చాడు కదా. ఆయన కూడా అనుకోవచ్చు, నన్ను గొర్రెలు మాస్టర్ తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ భౌతికమైన వాటి కోసం ఆయన రాయలేదు. నా దోషములను క్షమించావు, నా సంఘటనలను కుదిర్చావు, సమాధిలో నుండి నా ప్రాణాన్ని చూసావా. యేసు ప్రభు ఈ భూలోకానికి రాకముందే చెప్పాడు. 23 చెప్పాడు, సదాకాలం నేను ఆయన మందిరంలో ఉంటా. ఈ మందిరంలో ఎందుకు అంటారు? ఈ మందిరం పిచ్చికెళ్ళోళ్ళు, ఈ మందిరం పిచ్చి. నాకు ఎక్కడ మందిరం పిచ్చి లేదు. ఎందుకంటే నాకు మందిరమే లేదు. నేను కట్టించేవి కూడా రాసేసా. ఎందుకంటే ఈ పుట్టుకల కొంపలు దేవుని వాక్యం 2 దేనారాలు పెంచాయి. అసలైన మందిరం మనకు పైన ఉంది. జీవము కలిగిన సంఘం అది. 12వ అధ్యాయం ఇంటికి పోయి చదవండి. ఎబ్రీ పత్రికలో జీవగ్రంథంలో పేరు రాయబడాలా. దానికి జ్యేష్ఠ సంఘం అని పేరు, సియోను కొండ అని పేరు. కాబట్టి దానికి మనల్ని తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ పునరుద్ధానములో మనల్ని తీసుకుపోవడానికి వచ్చాడు. అందుకే ఆ మొదటి విషయాన్ని మనం చూస్తే ఏం చేసిండే అంటే ఆయన ఒక మంచి పని చేశాడు. నిత్యత్వములో నుండి నిత్య జీవానికి తీసుకెళ్ళాడు. ఎక్కడి నుంచి? పాపములో ఉన్నవాడిని నిత్య జీవములోనికి, నిత్యత్వంలోనికి తీసుకెళ్ళాడు. ఇందాకనే చెప్పాను నేను, ఉదయకాలం చెప్పిన అక్కడ క్యాలెండర్ లేదు మనకు. పూర్తిగా ఇంకా ఒకటే జీవించడం, అసలు చనిపోవడం లేదు. అదే పునరుద్ధానం. అంత మాత్రమే కాదు, ఆయన ఈ భూలోకంలో చేసిన పని ఏంటంటే ఆయన పునరుద్ధానం వలన, ఆయన శిలువ మరణం వలన చెడిపోయి పడిపోయిన మనవలను ఆయనతో సమాధానపరుచుకొని నీతిమంతులుగా చేసి జస్టిఫై చేసేసాడు. మనల్ని ఆయనతో ఉండటానికి చేసేసాడు. దానికి క్రైస్తవులమయ్యాం కానీ సంఘ కేంద్రితమైన క్రైస్తవులం కాదు, మనుష్య కేంద్రితమైన క్రైస్తవులం కాదు, క్రీస్తు కేంద్రితమైన క్రైస్తవులం. మన క్రీస్తు కేంద్రం. ఎందుకంటే ఆయనే మనకు పునరుద్ధానం ఇచ్చేవాడు. ఆయన పునరుద్ధానము ప్రపంచ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైంది, బలమైంది, విశ్వాసంతో కూడింది కదా. బైబిల్ అంటాడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో, మీరు ఈ లోకం వరకే నిరీక్షణ కలిగిన వారైతే ఈ లోకంలో ఇంకా సంపాదించుకుందాం, ఇంకా మోసం చేద్దాం, ఇంకా మేతలు కట్టుకుందాం, ఈ లోకంలో మనకు 7 తరాలకు సరిపోయేది సంపాదించుకుందాం అనుకుంటే నిరీక్షణ లేని ఇతరులమవుతాం. మనం ఈ లోకం వరకే నిరీక్షణ గలవారమైతే వ్యర్థులం అంటాడు. వ్యర్థులం మనం. ఎందుకంటే మనకు ఒక పరలోకం ఉంది, మనం వచ్చింది యాత్రికులం. అది ప్రాముఖ్యమైంది. ఈ పునరుద్ధరణ గురించి ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యం 1:3 చూడండి ఏముందో. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనపడుచు దేవుని రాజ్య విషయమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపించి వారికి తన్ను తానే సజీవులుగా కనపరుచుకున్నాడు. ఆయన లేచిన తర్వాత ఆయన మళ్ళీ లేచి కనపడ్డాడు. కనపడి ఏం చేశాడో తెలుసా? అక్కడ కూడా ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే పునరుద్ధానుడైన తర్వాత కూడా దేవుని రాజ్య విషయాలన్నీ బోధించాడు. బైబిల్లో మీరు చదవరు, చాలామంది చదవరు. దేవుని రాజ్య విషయాలు ఉన్నాయి. ఇది భూలోక సంబంధంగా జీవించడానికి చదివేది కాదు, పరలోకంలో జీవించడానికి చదివే గ్రంథం ఈ బైబిల్.
పరలోకంలో జీవించడానికి చదివే గ్రంథం. వాడికి అలాబోతం అనేది ఇది గైడ్, పరలోకానికి గైడ్. ఎందుకంటే మన విదేశాలకు పోతే ఫస్ట్ గైడ్ పంపిస్తారు. నేను ఆమ్స్టర్డామ్ పోయినప్పుడు గైడ్ పంపించారు. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు చార్లెస్టన్లో నేను 6 నెలలు ఉండాల్సి వస్తే పెద్ద గైడ్ పంపించారు. ఆ రాష్ట్రం అంతా గైడ్ పంపించారు నాకు, ఆ టౌన్ గైడ్ పంపించారు. ఎందుకంటే ఎక్కడికి పోవాలన్నా పోగలగటానికి ఈజీగా ఉండటానికి. అట్లే ఇది పరలోకానికి వెళ్ళిపోవటానికి మంచి గైడ్, పరలోకానికి పోవటానికి గైడ్. చాలామంది గైడ్ చూడరు కాబట్టి గైడ్ చదవరు, గైడ్లో ఉండే విషయాలు తెలుసుకోరు. ఏదన్నా పిట్టకథలో నవ్వుతుంటేనో చర్చిలో యాలన చేస్తుంటేనో ఎగరుతూ ఉంటేనో చూస్తుండాలనుకుంటారు. ఈ గైడ్ని నెట్టివేస్తే మాత్రం పరలోకానికి పోలేము. పరలోక రాజ్యాన్ని గురించి ఆయన పునరుద్ధానుడైనా బోధించాడు. ఆశ ఏందంటే ఆయన రాజ్యంలో చాలామందిని చేర్చుకోవటానికి ఇంకా స్థలం ఉంది. నీ కొరకు ఉంది, నా కొరకు ఉంది. కానీ మారు మనసు పొందాలా, పశ్చాత్తాపడాలా, పాత బతుకు వదలాలి. అప్పుడు ఆ పరమరాజ్యంలో మనం చేరగలుగుతాం. అదే ఆ ప్రాముఖ్యత. క్రైస్తవ్యం యొక్క ప్రాముఖ్య నిదర్శనం కూడా అదే, నిదర్శనం కూడా అదే. ఒకసారి మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయాన్ని మనం తీస్తే ఏమని రాయబడిందో చూద్దామా? ఎఫెసీ పత్రికలో 20వ వచనంలో మనం చూద్దాం. ఏముంది? ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను యుగమందు మాత్రమే కాక రాబో యుగములందు పేరు పొంది ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కృపాసమున కూర్చుండబెట్టి ఉన్నాడు. మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము అయిన ఆయన సంఘమునకు ఎవరండి శిరస్సు? ఆయన సంఘానికి శిరస్సుగా పునరుద్ధానుడు నియమించాడు. నేను శిరస్సు అని చెప్పను, ఎప్పుడు చెప్పొద్దు. ఎవరని చెప్పారనుకోండి సైతానులు, ఎవరు శిరస్సు కాదు. బైబిల్ చదవక మనం బోల్తా పడుతున్నాం. చూడండి, ఆయన పునరుద్ధానుడైనందువలన సమస్త ఆధిక్యతలను పొంది పరలోకంలో జ్యేష్ఠమైన సింహాసనం మీద అక్కడ కూర్చుండబెట్టి, అంటే తండ్రి ఆయన ఏకమై ఉన్నారు, ఒకే సింహాసనం. ఇంకా ధవల సింహాసనం అది. ఇంకా చెప్పాలనుకుంటే ఆయన ఒక్కడే ఆ గొర్రె పిల్ల యొక్క సింహాసనం అంటాడు ప్రకటన గ్రంథంలో. ఆయనకి భూలోకములో ఉండే క్రైస్తవ సంఘం అందరితో ఏం చేశాడు? శిరస్సుగా చేశాడు. అదే ఆయన పునరుద్ధానంలో ఉండబడిన ఇంకొక ప్రాముఖ్యత. ఆయన పునరుద్ధానంలో ఉండే ఇంకొక ప్రాముఖ్యత మనం చూస్తే 1వ కొరింథీ పత్రికలో మనం చూద్దామా? 15వ అధ్యాయంలోనికి మనం వెళితే ఆ 15వ అధ్యాయం ఇందాక చదివాం. 3 నుంచి ఏం చూస్తామో చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారముగా 3వ దినము లేపబడను, ఆయన కేపాకును తర్వాత 12 మందికి కనబడను, అటుమంది 500 మందికి ఎక్కువగా సహోదరులు కనిపించను. చూసారా? ఇంకా చదువుకుంటా పోతే ఆ పునరుద్ధాన బలమంతా రాస్తాడు. 12 వచనములు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతున్నాం. మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చెప్పబడిలా జీవిస్తున్నారంటే పునరుద్ధానం లేదని జీవిస్తున్నారు. ఇక మనం బతికేది లేదు, చచ్చేదని జీవిస్తున్నారు. ఆ పునరుద్ధాన బలం మనకు చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక విశ్వాసానికి స్వరూపం ఏందో తెలుసా? ప్రతిసారి మనం చనిపోయిన వాళ్ళ దగ్గర చదివే పదం, మాట 1 దశలోనికి పత్రిక 4:14 చదువుతాం. యేసు మృతి పొంది తిరిగి లేచినానని మనం నమ్మిన ఎల్లా అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకొని వచ్చును కదా. అధ్యాయం ముగిస్తూ అంటాడు, సదాకాలం మనం యేసు దేవునితో ఉంటాం. సదాకాలం మాకు అవసరం లేదయా సదాకాలం. ఈ చర్చిలో ఉంటే చాలు,
ఎక్కడితో పరిచర్య చేస్తే చాలు, సదాకాలం ఆయనతో ఉండవలసిన అవసరం మనకు లేదు. క్రైస్తవులమైన మనం చిన్న చూపు చూడకూడదు, వెలిచూపు చూడకూడదు. మనకు ఆధ్యాత్మిక దివ్య దృష్టి కావాలి, దీర్ఘ దృష్టి. అంటే యేసుక్రీస్తు అందుకే కళ్ళు తెరిచాడు, ఎమ్మాయి మార్గంలో వారికి కళ్ళు తెరిచాడు. ఆత్మీయ నేత్రాలు తెరిచాడు ఆయన వాక్యం ఆత్మీయ నేత్రాలు తెరుస్తుంది మనల్ని. అందుకే నా దగ్గర కాటుక గణపం కొనుక్కోమంటాడు లౌదోకే సంఘాన్ని. లౌదోకే సంఘం యొక్క కళ్ళు మూసుకోబోయాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చర్చిలో అన్నీ చేద్దాం అనుకుంటున్నారు, లోకాన్ని అంతా చర్చి పెడదాం అనుకుంటున్నారు, మాకు మంచి బట్టలు ఉన్నాయి అనుకుంటున్నారు, కాటుకు ఉన్నాయి అనుకుంటున్నారు, మేము ధన సమృద్ధి గలవారం అనుకుంటున్నారు, ఏమైనా చేయగలం ఈ లోకంలో, జ్ఞానంలో మేము అనుకుంటున్నారు. దేవుడు అన్నాడు, మీరు గుడ్డివారు రా, ఈ లోకం మీది కాదు, మీ కళ్ళు తెరవటానికి నా దగ్గర వాక్యం అనే ఆ యొక్క కాటు కొనుక్కోండి. అసలు నువ్వు అనుకుంటున్నావో దౌర్భాగ్యుడోను, నువ్వు గుడ్డలు వేసుకుంటున్నావేమో దిగంబరివి, నీకు మహిమాస్త్రాలు లేవు, స్తుతి వస్త్రాలు లేవు, నీకు దేవుణ్ణి యొక్క కృపావసరం లేదు, ఆ పరలోకానికి పనికిరావు కదా. ఆయన లేచింది ఎందుకంటే ఆ పరలోకం మనకి ఇవ్వటానికి. ఆ పరలోకాన్ని ఇచ్చేటప్పుడు మన జీవితం ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మనం చూస్తున్నాం. ఇక ఒక మాట తప్పకుండా చూద్దాం. అంటే ప్రతిసారి 24 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా. తోమ, ఆయన శిష్యులు ఒక తోమ అన్నాడు. యేసుక్రీస్తు ముందు ప్రత్యక్షమైనప్పుడు తోమ లేడు. వారు మేడమగదిలో ఉన్నప్పుడు చుట్టూ అన్నీ మూసుకుని వేసినా కూడా ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు గుడి అన్నీ తెచ్చిపెట్టుకున్నాం, ప్రభు మన దగ్గరకు వచ్చాడు అనుకుంటున్నారు చాలామంది. ఆయన గుడి మొత్తం రూమ్ అంతా మూసి, కిటికీలంతా మూసి, గాలి రాకుండా. ఎందుకంటే రోమా ప్రభుత్వానికి భయపడ్డారు. యేసుక్రీస్తుని ఏ విధంగా తీసుకుపోయి సిలువేశారో, మమ్మల్ని వేస్తారని భయపడి ఉంటే వారిలోకి వచ్చి నిలబడి మీకు సమాధానం కలుగుడుగాక అంటాడు. చూసారా ఆ ప్రభు. ఆ సమయంలో తోమా లేడు. తోమాకు చెప్తే తోమా ఏమంటాడో తెలుసా? నేను చూడాలంటాడు. నేను ఆయన గాయాలను పెట్టి చూడాలంటాడు. చూద్దాం. ఆయన చూశాడు తోమా కోసం మరి ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. ఆయన దీర్ఘంగా చూశాడు, తేలు పెట్టాడు, అన్నీ చేశాడు, చూశాడు. ఆయన చూసి అయిపోయిన తర్వాత ఏమన్నాడు అంటే, మై లార్డ్, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా అన్నాడు. అతనికి ఒక స్టాండర్డ్ వచ్చేసింది. కానీ ప్రభువారు ఏమన్నాడంటే, తోమా నువ్వు చూసి నమ్మినావు కానీ చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. విశ్వాసం అంటే అదే. విశ్వాసాన్ని గురించి రాస్తూ రోమా 12వ అధ్యాయంలో నిరీక్షణ యొక్క నిజస్వరూపం విశ్వాసం. నిరీక్షణ యొక్క నిజస్వరూపం. అందుకే నిరీక్షణ లేని ఇతరులాగా ఉండకూడదు. ఏంటి మన నిరీక్షణ? చాలా బాగా రాశాడు అపోస్తుడైన పౌలు కొలస్సీ పత్రిక 1:3 పరలోకమందున మన నిరీక్షణ అని రాస్తాడు. భూలోకం కొరకు నిరీక్షణ అంటే సమాధి పెట్టి ముందు సమాధులు దువ్వించుకుంటున్నారు చాలామంది చచ్చిపోతామని. చాలా సిటీస్లో సమాధులు ముందున్నాయి. గుంటూరులో పోయి చూస్తే ఉన్నాయి. ముందే తల్లి ఇచ్చి పెట్టుకున్నారు పైవారు, మా కుటుంబానికి ఇదంతా అని. అది తెలుసు వాళ్ళకి. కానీ పోయేది తెలియాలి కదా. మన నిరీక్షణ పరలోకం, భూలోకం కాదు. చూడక ధన్యులు విశ్వాసం మనకి ఇస్తుంది అని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. బిలీవ్డ్ ది సేవియర్ అండ్ విక్టర్ ది వరల్డ్. ఆయన విశ్వాసముతో లోకాన్ని జయించాడు. ఇదిగో లోకాన్ని జయించిన మృత్యుంజయుడే మన రాజు, మృత్యుంజయుడే మన ప్రభువు. నేను ఆయన నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని మనం చెప్పగలిగితే అది ధన్యకరమైంది. అది ధన్యకరమైన క్రైస్తవ జీవితం. 4 గోడల మధ్య నుండి మనం ఏం చేస్తున్నాము అంటే పునరుద్ధాన క్రీస్తుని చూడలేకపోతున్నాం. ఆయన చెప్పిన మాట మనం వినలేకపోతున్నాం.